ఒబేసిటీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. క్యాలరీస్ తినడము, మనం ఎంత తింటున్నాం, క్యాలరీస్ ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక సింపుల్ ఫార్ములా. కానీ మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒబేస్ పర్సన్ ఉన్నప్పుడు దాని వెనక 5 years 10 years 15 years స్టోరీ ఉంటుంది. సో అందుకే అది వెంటనే తగ్గడం అనేది అంత ఈజీ కాదు. బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్ అందరికి ఒకలాగా ఉండదు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బిఎంఆర్ మనం చాలామంది వింటూ ఉంటాం, సార్ నేను ఏం తినట్లేదు, ఏం చేయట్లేదు, అయినా బరువు పెరుగుతూనే ఉన్నాను అంటే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ స్లోగా ఉందని అర్థం. రెండోది, మనం ఈ తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ అవన్నీ కూడా మానేస్తారు. పప్పు లాంటివి అవన్నీ ఏం తినకుండా ఉంటామంటారు, అది కరెక్ట్ కాదు. అంటే దానివల్ల మనకు మజిల్ లాస్ అవుతుంది కానీ ఫ్యాట్ లాస్ అవుతుంది ఎలా తెలుసు, వెయిట్ తగ్గుతున్నప్పుడు. సో అట్లా ప్రోటీన్ ఎప్పుడు కాన్స్టెంట్గా పెట్టుకొని ఈ కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్ని మనం ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.